నన్ను లోపలికి రానివ్వడం లేదన్నయ్యా. తారక్ సార్కి నేను వెళ్ళిపోయానని చెప్పారట. ఈ పరిస్థితుల్లో నేను సార్ దగ్గరుండి చూసుకోలేకపోతున్నందుకు ప్రాణం పోతున్నట్టుగా ఉంది. ఏం మాట్లాడుతున్నావు నీలవేణి? హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి తారక్ సార్ని చూడనివ్వడం లేదు, తారక్ సార్ని కలుసుకొనివ్వడం లేదు. ఆయనకి ఎలా ఉందో ఏంటో నాకు అర్థం కావడం లేదు. చాలా టెన్షన్గా ఉంది. తారక్ని కలవనీయకపోవడం ఏంటి? అసలేం జరిగింది? అసలేం జరిగిందంటే ఆగు. ఈ రోజుతో ఈ ఇంటికి నీకు రుణం తీరిపోయింది. పోవే ఇక్కడి నుంచి. అమ్మగారు, పోవే. అమ్మగారు, నా కాలి ధూళి కూడా తాకడానికి అర్హత లేనిదానివి నా కోడలి స్థానంలో కూర్చుంటే నేను ఒప్పుకుంటాననుకుంటున్నావా? పో ఇక్కడి నుంచి. అసలు వీళ్ళు మనుషులా రాక్షసులా? భార్య భర్తల్ని వేరు చేయడానికి వీళ్ళెవరో? అసలు ఇంత కర్కశంగా ఎలా ప్రవర్తించగలుగుతున్నారు అడుగుతానుండు. కాదంబరి మేడం, కాదంబరి మేడం, ఎవరో చూడు. కాదంబరి మేడం, ఏంటి అశోక్, తిన్నదేమైనా అరగలేదా? అరుస్తున్నావు. నన్ను మీరేమైనానండి, కానీ ఈ పరిస్థితుల్లో నీలవేణిని తారక్ని కలవనివ్వకపోవడం దారుణమండి. చూడు, మాటలు జాగ్రత్తగా మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఒక పని మనిషి నా ఇంటి కోడలవ్వాలనుకోవడం ఇంకెంత దారుణమో నీకు తెలీదా? నీలవేణిని తారక్ కోరుకున్నాడు కదా మేడం. ఏ అశోక్, ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నాను. తారక్ ఫ్రెండ్గా మాట్లాడుతున్నాను. తారక్ని నీలవేణి కలుసుకోకుండా ఎందుకు ఆపుతున్నారు? వాళ్ళిద్దరిని వేరు చేయడానికి ఎందుకంత ప్రయత్నిస్తున్నారు? ఇది తప్పు కాదా? అబ్బో, న్యాయదేవత కజిన్ బ్రదర్ కదిలి వచ్చాడండి. అత్తగారు, మీరే కాస్త అతనికి న్యాయంగా సమాధానం చెప్పాలి. చూడు, ఇది మా కుటుంబ విషయం. నువ్వు కలగజేసుకోవాలని ప్రయత్నించుకు. మా ఆయన అడిగిన దాంట్లో తప్పేముందండి? అవతల మీ అబ్బాయికి ఒంట్లో బాలేదు. అలాంటి సమయంలో మీ కోడలు పక్కనే ఉండి అన్నీ చూసుకోవాలి, కావలసినవన్నీ అందించాలి. ఇలాంటి సమయంలో భర్త పక్కన భార్య ఉండకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. మీకిప్పుడు అర్థమయ్యేలా చెప్పడానికి, ఆరు బయట మంచం వేసి చెప్పడానికి ఇక్కడెవరూ ఖాళీగా లేరు. ముందొచ్చిన దాన్నే వెళ్ళండి. తారక్ పరిస్థితి తెలిసే వచ్చాను. వాడిని చూడకుండా నేను వెళ్ళను మేడం. వాడు నా ఫ్రెండ్. ఏ ఫ్రెండు గిండు అనకు. వాడు నీ బాస్. సో వాణ్ణి చూసేందుకు నీ స్థాయి సరిపోదు. వెళ్ళు. అంటే నన్ను తారక్ని కలవనివరా? వాడిని చూసే అవకాశం నాకు కూడా కల్పించరా? సైలెంట్గా కలిసి వెళ్ళిపోయేవాడివైతే లోపలికి పంపించేదాన్ని.